సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఓ ఫైనాన్స్ కార్యాలయంలో రికవరీ మేనేజర్గా పనిచేస్తున్న వెంకటేష్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల నుంచి లోన్ చెల్లింపుల పేరుతో నగదు ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకుని రసీదులు ఇవ్వకుండా పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసి పరారైన మేనేజర్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన కాసాని శ్రీను తన లోన్ బకాయిల పేరుతో ఫోన్పే ద్వారా 2 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలిపారు. మేనేజర్ పరారవడంతో వ్యవహారం బయటపడింది. రికవరీ మేనేజర్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. లోన్ ఇచ్చుతామని చెప్పారన్నా. అయితే లోన్ అయితే నేను తీసుకున్నాను 2,20,000. దాంట్లో కట్ చేసి నాకు 1,95,000 ఇచ్చిర్రు. నేను ప్రతి నెల కడుతున్నాను. నేను 8,280 రూపాయలు కడుతున్నాను నేను. అయితే మధ్యలో నాకు మైనస్ బ్యాలెన్స్ బ్యాంకులో వచ్చిందని సరే సార్ అని డైరెక్ట్ వచ్చి నేను ఆఫీస్లో కడుతున్నా. అర్జున్ రెడ్డి అని ఆయన అయితే రోజు ఫోన్పే చేయించుకుంటాను. రిసిప్ట్ అంటే ఇవ్వట్లేదు. 8 నెలలు 7 నెలలు రిసిప్ట్ ఇవ్వాలి నాకు. ఇప్పుడు దాకా ఇవ్వట్లేదు. ఏదైనా ఉంటే రాంగ్ అడ్రస్ ఇస్తారు నాకు. అదన్నా నాకు జరిగింది. ఇది ఎంత రిసిప్ట్ అంతా? రిసిప్ట్ 8,280 రూపాయలనే మంత్లీ అన్న. అయితే ఆయనకి మినిమం 7-8 కట్టినా అన్న నేను. ఇప్పటిదాకా రిసిప్ట్ ఇవ్వలేదు నాకు. మళ్ళీ బ్యాంకులో కూడా నాకు మైనస్ బ్యాలెన్స్ పడుతుంది. ఏదైనా అడిగితే బ్యాంక్ వాళ్ళకి అడిగితే మాత్రం బజాజ్ వాళ్ళకి అంటున్నారు. బజాజ్ వాళ్ళకి అంటే మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి అని చెప్తారు వాళ్ళు. ఏదన్నా నాకు జరిగింది అన్యాయం నాన్న. బజాజ్ ఫైనాన్స్ రోజు ఫోన్ చేసి నాకు లోన్ ఇచ్చుతామని చెప్పారు అన్న. అయితే లోన్ అయితే నేను తీసుకున్నాను 2,20,000.